ఇంటర్నేషనల్గా వాకా వాకా సాంగ్ ఎంత ఫేమస్, ఇవిడ ఈ మధ్యన దూసుకెళ్తున్నారు సార్ ఆవిడ. సో కావాలి కదా, సూపర్. ఈ పక్కన మిల్కీ బ్యూటీ, ఇక్కడ మిల్కీ బ్యూటీ కావాలి. సో అక్కడ సూపర్ స్టార్, ఇక్కడ మెగాస్టార్ సార్. సో ఆ మేడంతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సార్. ఒక సీన్ ఇస్తే కనుక ఒక కొత్త యాక్టర్ వచ్చినప్పుడు వాళ్ళ సీన్లో చూసుకుంటూ 10th క్లాస్ ఎగ్జామ్స్కి, పబ్లిక్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలు చదువుకుంటారు. అలా చదువుతూ ఉంటే నాకు చాలా ముచ్చట అనిపించేది. ఆ డైలాగ్ ఏముంది, ఎవరైనా ప్రాంప్ట్ చేయమంటే చేస్తారు, లేదంటే నువ్వు రాని చోట తెలుగు రాజుడు హిందీలో మాట్లాడ పర్వాలేదు, డబ్బింగ్లో మేనేజ్ చేసుకోవచ్చు అంటే ససేమిరా ఒప్పుకునేది కాదనమాట. ఫుల్ ఫోకస్గా ఆ షాట్ వచ్చేంతవరకు, ఆ సీన్ వచ్చేంతవరకు దాన్ని బైహార్ట్ చేసి తను దాని మీనింగ్ అర్థం చేసుకుని నాకుండే పెర్ఫెక్షను ఎవరో ప్రాంప్ట్ చేసి నేను చేయలేను, నాకు అలా కాదనేది అంత ఇదిగా చేయడం చూస్తుంటే. మరొక విషయం ఏం చెప్పాలంటే, ఇది మీరు మిల్కీ బ్యూటీ సాంగ్ చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తారు. మన ప్రోమో లిరికల్ వీడియో చూసి మీరు అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ సాంగ్లో కూడా అంత ఫెంటాస్టిక్గా చేసింది. మొనాలిసా పెయింటింగ్ చూసినప్పుడు ఎక్కడో బాగా ఇంటలెక్చువల్ పీపుల్ ఆ ఫేస్ వెనకాల ఏదో విషాదం ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది, ఏదో ఒక ఛాయలు కనపడుతుంటాయి, ట్రాజిడీ ఛాయలు అని అంటారు. కానీ తను చేసిన దాంట్లో అలాంటి ఛాయలు లేకుండా చేసింది. విషయం ఏంటంటే, ఆ టైంలో వాళ్ళ నాన్నగారికి ఇండియాలో ముంబైలో సర్జరీ ఉంది, మేజర్ సర్జరీ. తను ఫోన్ మాట్లాడుతుంది, అసలు ఎలా జరుగుతుంది, పాప ఎలా ఉన్నారు, అది ఇది అని అంటుంది. మళ్ళీ షార్ట్ రెడీ అనగానే టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి అక్కడ తను చక్కగా మళ్ళీ చాలా రొమాంటిక్గా సాంగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. మళ్ళీ అనగానే మెయిట్ వచ్చేసింది. అంటే ఒక్కోసారి ఎంత కష్టం అంటే కొన్ని బాధలు కూడా దాచుకుని తెర మీద పెర్ఫామ్ చేయాల్సినటువంటి ఇది వస్తుంది. అండ్ తను చూపించిన శ్రద్ధకి, తను చూపించిన ప్రొఫెషనలిజానికి, ఆ సాంగ్ ఆ టైంలో తను పడ్డ అండర్గో అయిన టెన్షన్ ఒకటి నాకు చాలా టచింగ్ అనిపించింది. సో తప్పదు, ఆర్టిస్టులు కమిట్ అయ్యారు, వెళ్ళాలి, సాంగ్ చేయాలి. బట్ తను వదిలేస్తే వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చుని ఆయనకు సపోర్ట్గాను, అమ్మకు సపోర్ట్గాను తను ఉండేది. బట్ అలాంటి సిచ్యువేషన్లో తను అవన్నీ పక్కన పెట్టేసి సాంగ్ పరిపూర్ణంగా చేసి వెళ్ళటం అనేది చాలా ముచ్చటగా అనిపించింది తమన్నా విషయంలో. I have to say this one thing about Chiru sir, that he is one person who has been so supportive of my career, even when I was very new and had not made it, and I was just starting my career and had just worked with Charan. అప్పుడు కూడా ఆయన ఎంత సపోర్ట్ చేసేవారు. నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు సరదాగా షూటింగ్ వెళ్ళినప్పుడు ఒక చెప్పండి వనవన్లో తను ఒక షాట్ ఒకటి ఇలాగా నడువు ఊపుతూ బ్యాక్ షాట్ అనమాట, దూరంగా చరణ్ ఉంటాడు, మేము కెమెరాకి ఇలా ఉన్నాం. ఇలా చూస్తుంటే తను చేసిన గ్రేస్ కానీ, ఆ బాడీ, ఆ ఊపిరి విధానం కానీ చూస్తుంటే మెస్మరైజ్ అయిపోయాను నేను. అప్పుడు చేసి ఫెంటాస్టిక్గా చేసి ఎంత గ్రేస్ఫుల్గా చేసి చాలా చాలా బాగుంది. ఈ షాట్ ఏమైనా కట్ చేద్దామని మీ టాలెంట్ చూపిస్తారేమో, అక్కడ ఆర్టిస్ట్ వండర్ఫుల్గా తన టాలెంట్ చూపిస్తుంది కాబట్టి అసలు కట్ వదిలేయండి. ఇప్పుడు నేను ఈ షాట్ని అలా కళ్ళపు నుంచి ఎలా చూస్తాను, రేపు ఆడియన్స్ అలా చూస్తారు, నెంబర్ ఆఫ్ కట్స్ కట్ చేద్దాను. సరే సార్, ఆ షాట్ అలాగే ఉంచారు నా మీద గౌరవంతో. అలాగా ఆ తర్వాత తను మా సినిమాలో సైరాలో కూడా తను చేసినప్పుడు ఆ క్యారెక్టర్ మేము అనుకున్న దానికంటే అద్భుతంగా ఉండే ఆ వీర వనితులాగా తను చేసింది, సూపర్బ్గా చేసింది ఆ క్యారెక్టర్. అది No, but I really enjoy sir. మీతో వర్క్ చేసేటప్పుడు సెట్ లోకి వచ్చేసరికి, of course, I mean, I can say this very, very openly that I am in love with you. Okay, there's no debate about it. I don't like you or I don't all yes, that. No, I can't. సార్ అది మీరు వాళ్ళందరూ కలిసి మాట్లాడుతుంటే అందరూ సార్ ఫ్యాన్స్ మేము లైక్ చేస్తాం కూడా చేస్తా అంటాం. సరికి నెక్స్ట్ తను వస్తే సార్ ఎవ్రీబడి లైక్స్ యూ సార్ బట్ ఐ డోంట్ లైక్ యూ సార్ సరికి ఓకే మా అట్లుగా అన్నారు ఐ లవ్ యూ సార్ అంది. అసలు ఫ్లాట్ ఇంకా అబ్బాయ్. But how can you not? And I think what's most wonderful is that, you know, with his body of experience, he's literally seen every character that's possible on screen. But he, you know, whenever he comes on set as a certain character, like he plays, you know, a taxi driver here, he just becomes that part. And for an actor of today's generation, it is really inspiring to see his journey. And I definitely can say this, that when I
come to your stage in life, I want to have this zest, I want to have this excitement and passion, and I want to amass this kind of love, because what you have is so unique. Everyone just loves you, like, and this is something everyone who knows him will say, that him as a person is just like everyone connects with him. Exactly. That's because he makes everyone feel like they're his family, they're his people. So it's not, it's like, for me, coming to your set is like coming home. So Nice, it's like, so it's that feeling.